రంభ తన భర్తకి సుఖాన్ని అందించడం కూడా సేవే నిసు అని అన్నాడు వకుల్. ఇప్పుడెవరు కాదన్నారు పతిదేవా, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సేవలు లభ్యమవుతున్నా ఈ మాటలెందుకో. మీ సేవ అని చెప్పి భార్యామణులంతా నిరంతరం ఈ సేవలోనే మునిగితేలాలని మీ ఉద్దేశమా అని ప్రశ్నించింది నిశాఖ్య. అలా అని కాదుగాని కాస్త నన్ను ఈ ఆదివారం నాడైనా పట్టించుకోమని నా వేడుకోలు అద్దింపుగా అన్నాడు వకుల్. కాదు వకుల్, ఈ రోజు వృద్ధాశ్రమంలో మెడికల్ క్యాంపు, సహపంక్తి భోజనం కార్యక్రమాలున్నాయి. నేను తొందరగా వెళ్ళాలి అని అంది. వకుల్ ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు. అందాన్ని కాకుండా నిశాఖ్య చేసే సేవా కార్యక్రమాల్ని చూసే తనని అమితంగా ఇష్టపడ్డాడు వకుల్. తానెంతో ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టినాగాని ఏమాత్రం అహంకారానికి పోకుండా పరోపకారం చేయాలని తపన పడుతూ ఉంటుంది. ఆమె సౌందర్యానికి ఇది అదనపు అలంకారమైంది. లోలోపల సంతోషిస్తూనే అప్పటికే సిద్ధమై ఉన్న నిశాఖ్యను సాగనంపాడు వకుల్. ఈ 64 కేజీల బరువున్న 24 క్యారెట్ల బంగారపు మేలిమి ముద్దను అసలేమైనా చేస్తున్నాడా వాడు? సల్మాన్ మాటలకి కొరకొరా చూసింది నిశాఖ్య. అవును నిసు, నిండు మనసుతో ప్రేమించిన నన్ను పెద్దల పేరు చెప్పి దూరం పెట్టావు. పెళ్లి చేసుకుని ఏం సుఖమనుభవించావు? నలగని చీరలాగే శరీరము ఉంది. నన్ను ప్రేమించినా గాని ఏం లాభం అని అన్నాడు. నాకు పెళ్ళయిందనే విషయము గుర్తులేదా నీకు? చిరాగ్గా అంది నిశాఖ్య. అయితే ప్రేమ చచ్చిపోతుందా నిసు? మన మధ్య ఉన్న ప్రేమ చచ్చిపోకూడదనే నా తాపత్రయం అంటూ సల్మాన్ ఆవేశంతో ఊగిపోసాగాడు. మరీ అన్యాయంగా మాట్లాడకు సల్మాన్, నేను ఇప్పుడు వేరొకరి భార్యని. ఆ సంగతి మర్చిపోతున్నావు. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఇతరుల సౌఖ్యానికి ప్రయత్నిస్తుంది. ఆ సౌఖ్యం కోసం ఏ త్యాగాన్నైనా చేయడానికి వెనుతీయదు. గతం మర్చిపోయి ఇప్పుడున్న పరిస్థితిని గౌరవించాలి, అర్థం చేసుకోవాలి. మరీ ఇబ్బంది పెట్టకు ప్లీజ్, దాదాపుగా ప్రాధేయపడుతూ చెప్పింది నిశాఖ్య. లేదు నిషా, నీ పరిస్థితిని చూసి జాలిపడుతున్నాను. సరే, నువ్వన్నట్లే గతం మర్చిపోదాం, వర్తమానంలోనికే వద్దాం. ఒక్కరోజు నీ సమయం నాకు కావాలి, ఒకే ఒక్కరోజు అంటూ ఈసారి ప్రాధేయపడటం సల్మాన్ వంతైంది. నిండు 100 ఏళ్లు కాకపోయినా 70 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావనుకున్నా ఇప్పటికే వయస్సు 30 సంవత్సరాలు అయిపోయింది. ఇక నీ దగ్గర మిగిలిన సమయం 40 సంవత్సరాలు మాత్రమే, అంటే 480 నెలలు. అందులో నుండి ఒకే ఒక్కరోజు నా కోసం కేటాయించలేవా? మిగిలిన రోజులన్నీ నీ భర్త కోసమే ఉంచుకో. ఒకే ఒక్కరోజు నాకు అవకాశమిచ్చి చూడు. సల్మాన్ మాటలు తూటాల్లా సరాసరి ఆమె హృదయాన్ని తాకాయి. ఆమెకేం మాట్లాడాలో అర్థం కాలేదు. కాసేపు మౌనం రాజ్యమేలిందక్కడ. నీ కోసం, నా భర్తకి కూడా తెలియకుండా నీతో ఒంటరిగానే వస్తాను. ఆ రోజు ఏం జరిగినా నా ఇష్టానికి వ్యతిరేకంగా జరిగితే నేను అంగీకరించను అని ప్రత్యక్షంగా నొక్కి చెప్పింది నిశాఖ్య. సల్మాన్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇదే ఆఖరిసారి, మరెప్పుడూ నన్ను కలిసే ప్రయత్నం చేసినా ఒప్పుకోను సల్మాన్. ఈ విషయము మర్చిపోవద్దు హెచ్చరిస్తూ చెప్పింది నిశాఖ్య. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళుతున్న స్పైస్ జెట్ విమానంలో లగ్జరీ క్లాసులో ప్రక్కప్రక్క సీట్లలోనే కూర్చున్నారు సల్మాన్ మరియు నిశాఖ్య. నేను నీకు ఇస్తున్న 24 గంటల సమయం ఇప్పుడే మొదలైంది. ఒకరోజు పూర్తిగా నీతోనే ఉంటాను. రేపు ఇదే సమయానికి 24 గంటల గడువు ముగుస్తుంది అని అనగానే సల్మాన్ తెల్లబోయి చూడసాగాడు. కొంత సమయానికి ఏదో ఒక వంకతో ఆమెను తాకటానికి ప్రయత్నించాడు. ఇది బహిరంగ ప్రదేశం, ఇది నాకు నచ్చే విషయము కూడా కాదు. ముట్టుకోవద్దు ప్లీజ్. ఆమె మాటలు అతనికి చెంప చెల్లుమనిపించాయి. చేష్టలుడిగి అలాగే చూస్తుండిపోయాడు. విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యాక క్యాబ్లో ఇద్దరూ కలిసి ప్రయాణించసాగారు. బీచ్కి చేరుకోగానే చల్లని సముద్రపు గాలి శరీరాన్ని తాకుతుంటే మత్తు ఆవహించింది సల్మాన్ని. నిశాఖ్య ప్రతిస్పందన కోసం ఎదురు చూడసాగాడు. కాళీమాత మందిరానికి ఎదురుగా ఆగింది క్యాబ్. ఆమెలో ఎటువంటి విపరీత భావనలు లేవు. అంతలోనే క్యాబ్ని వదిలి ఇసుక తిన్నెల వైపు పరుగెత్తసాగింది నిశాఖ్య. ఏదో తన ఉద్యోగ ధర్మంలా సముద్ర తీరంలోని ఇసుకలో పడున్న ఐస్ క్రీం పుల్లలు, ప్లాస్టిక్ కవర్లు, కాగితపు ముక్కలు ఏర్టం మొదలు పెట్టి డస్ట్ బిన్లో వేయసాగింది. సల్మాన్ అయోమయంగా చూశాడు. నాకని ఇచ్చిన సమయంలో ఇలా చేయడం భావ్యం కాదు, నెమ్మదిగా చెప్పాడు. ఇది నీకిచ్చిన సమయమే, నాతో కలిసి ఉండే అవకాశం ఇచ్చాను. నాతో పాటు నువ్వు కూడా చెత్తను సెపరేట్ చేస్తూ నాతో కలిసి గడిపే సమయాన్ని కోల్పోతున్నావు. ఇందుకు నేను చేయగలిగిందేం లేదు నిశాఖ్య చెప్పింది. ఆమె అడుగుల్లో అడుగులేస్తూ తాను కూడా ఇసుకలో నుండి చెత్తను వేరు చేయసాగాడు. అది చూసి చాలామంది సందర్శకులు సైతం ఆ పని చేయసాగారు. మధ్యాహ్నమయ్యేసరికి చాలా భాగం శుభ్రమైంది. ఎండవేడిమికి తలో పక్కా చెదిరిపోయారు. అక్కడ నుండి నిశాఖ్య జాలరిపేట వద్దనున్న వీధి బాలల సంరక్షణ కేంద్రం దగ్గరికి చేరుకుంది.
సల్మాన్ సైతం ఆమె వెంటే నడిచాడు. నిషాక్య అమ్మగారికి స్వాగతం మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పిల్లలు చెప్తూ ఉన్నారు. నిషాక్య ఫోటోతో అక్కడే వ్రేలాడుతున్న బ్యానర్ని చూసి ఆశ్చర్యంతో కళ్ళెగరేశాడు సల్మాన్. నిషాక్య రాకతో అక్కడంతా సందడి నెలకొంది. అనాథ పేద వీధి బాలలంతా ఆమెను చుట్టుముట్టారు. అక్కా అక్కా అంటూ ఆప్యాయంగా ఆమె చెంత చేరారు. వారి మధ్యనే బర్త్ కేక్ను కట్ చేసింది నిషాక్య. మిఠాయిలు పంచింది. వారి సమస్యలను జాగ్రత్తగా వింది. వారితో ఫోటోలు దిగింది. ఆటలాడింది. పాటలు పాడింది. వారందరితో కలిసి సహపంక్తి భోజనం చేసింది. సల్మాన్ కూడా వారితో జత కలవక తప్పలేదు. సమయం ఎలా గడిచిందో తెలియదు. సాయంత్రం 4 అయిపోయింది. వారందరికీ వీడ్కోలు చెప్పి హడావిడిగా బయలుదేరిపోయింది నిషాక్య. ఇష్టం లేకున్నా ఆమె వెంట వెళ్ళక తప్పలేదు సల్మాన్కు. తానొకటి తలిస్తే మరొకటి జరుగుతోంది. నిషాక్యని నిందించటానికేమీ లేదు. తను చేస్తున్నవన్నీ మంచి పనులే. కేంద్ర కారాగారం వద్దకు చేరుకోగానే నిషాక్యకు స్వాగతం పలికాడు రాజేష్. రాజేష్ ఆ జైలు సంరక్షణాధికారి మాత్రమే కాదు, నిషాక్య పెద్దమ్మ కొడుకు కూడా. జైలు మధ్యలో నున్న ఓపెన్ థియేటర్ మహిళా ఖైదీలతో నిండిపోయి ఉంది. 10 నిమిషాలలో భరతనాట్యం దుస్తులలోకి మారిపోయింది నిషాక్య. తనకి నాట్యమంటే అభిరుచే కాదు, నాట్యంలో మంచి ప్రావీణ్యం కూడా ఉంది. సంగీత సాహిత్యాల మేళవింపుతో 2 గంటల పాటు నిషాక్య ప్రదర్శన చేసింది. ఖైదీల ఆనందపు కేరింతలతో సరదాగా గడిచిపోయింది. సల్మాన్ కళ్ళు సైతం ప్రేమగా వర్షించాయి కూడా. రాత్రి 8 అవుతోంది. కారులో తాను నిషాక్య మాత్రమే ఉన్నారు. ఇక రాత్రంతా హోటల్లో జాగారమేనని తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. సరాసరి మానసిక రోగుల ఆస్పత్రి ముందాగింది కారు. సల్మాన్ కోరిక సడలిపోతోంది. తానేదో ఊహించుకుంటుంటే మరేదో జరుగుతోంది. అర్ధరాత్రి వరకు రోగులతో గడిపారు. అక్కడ నుండి హోటల్కి చేరుకునేసరికి అర్ధరాత్రి దాటి 2 గంటలైంది. ఒకే గదిలో ఒకే మంచం పైనే తల వాల్చారిద్దరు. సల్మాన్ ఎంతగా ప్రయత్నించినా నిద్రాదేవతను దూరం పెట్టలేకపోయాడు. ప్రయాణం వల్ల అలసిన శరీరం నిద్రలోకి జారిపోయింది. మెలకువ వచ్చి తుది ఆశతో పక్కన వెదుకుతున్న సల్మాన్ కళ్లకు నిషాక్య కనిపించలేదు. అప్పటికే స్నానం చేయటం ముగించి చిలకపచ్చ రంగు చీరలో ముస్తాబై వచ్చింది. ఎయిర్పోర్టుకి వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతోంది. ముభావంగానే బాత్రూంలోనికి దూరాడు. సల్మాన్ మెదడులో రకరకాల ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఈ గదిని దాటి బయటపడితే ఇక చేయగలిగిందేమీ లేదు. ఇదే చిట్టచివరి అవకాశం. దీన్ని వదులుకున్నామా అంతా కోల్పోయినట్లే. గబగబా తయారైపోయాడు. గది గడియను గట్టిగా బిగించాడు. ఇప్పటిదాకా నీ ఇష్టప్రకారమే అంతా జరిగింది. నువ్విచ్చిన 24 గంటలలో 20 గంటల సమయం ఇప్పటికే గడిచిపోయింది. కనీసం 1 గంటైనా నా ఇష్టప్రకారం నిన్ను అనుభవించే అవకాశం ఇవ్వు. బెదిరింపో అదిరింపో కొంచెం దౌర్జన్యంగానే నిలదీశాడు. ఇది ఊహించనిదేమీ కాదు. అతని ఆలోచనల్లో మార్పుని తీసుకువద్దామని ఇప్పటిదాకా నిషాక్య ప్రయత్నించింది. చాలా సంస్కారం ఉన్న మనుష్యులే, ఎంతో విచక్షణతో జీవితాన్ని చూడగల మేధావంతులే స్త్రీ వ్యామోహంతో ప్రవర్తిస్తారు. సల్మాన్ చేస్తున్నది ఇందుకు విరుద్ధంగా ఏమీ లేదు. ఇప్పటికీ నువ్వు నా దేహాన్ని కోరుకుంటుంటే నేను చేయగలిగిందేమీ లేదు. నా మనసుకి ఇష్టంలేని పని, నిజంగా ప్రేమున్న వాళ్లు చేయకూడని పని, అదే కావాలనుకుంటే నీ ఇష్టం అంటూ బెడ్ పై వాలిపోతూ కళ్ళు మూసుకుంది. తన పని మరీ ఇంత సులువుగా జరిగిపోతుందని గాని, తన కోరిక ఇంత తొందరగా నెరవేరుతుందని గాని కనీసం ఊహించలేదు సల్మాన్. నిషాక్యకి నిషా కలిగించేలా స్వర్గసుఖాన్ని చవిచూపించేందుకు సిద్ధమైపోయాడు. నిషాక్య మరింత గట్టిగా కళ్ళు మూసుకుంది. హృదయమంతా భర్తతోని జ్ఞాపకాల్ని నింపుకుంది. మనసులోనే వకుల్కి క్షమాపణలు చెప్పుకుంది. కళ్ళ నుండి నీరు కారుతోంది. సల్మాన్ కళ్ళు ఆమె కన్నీళ్లను గమనించలేకపోలేదు. కాని హృదయమంతా ఆమెతోని సాంగత్యాన్నే కోరుకుంటోంది. ఆమె అందమైన శరీరాన్ని అనుభవించే అవకాశాన్ని వదులుకోవద్దని మనసు మారాం చేస్తోంది. నిషాక్య కళ్ళు మూసుకునే ఉంది. సల్మాన్లో రగులుతున్న ఘర్షణ, ప్రజ్వరిల్లుతున్న కోరికను ఆమె పసిగట్టలేకపోతోంది. ఆమెను చూడగానే బంగారంలా మెరుస్తున్న శరీరం, తీర్చిదిద్దినట్లున్న అవయవ సౌష్ఠవంకి బదులు ఎందుకనో ఆమె మంచి మనసు, సాటివారికి సాయం చేయాలనే గొప్ప హృదయం సల్మాన్కి జ్ఞప్తికి వస్తున్నాయి. ఒకే ఒక్కసారి ఆమెను అనుభవించాలని, ఆమె శరీరాన్ని సంపూర్ణంగా ఆక్రమించేయాలని ఎన్నాళ్ల నుండో తాను కంటున్న కలలన్నీ సాకారమయ్యే క్షణంలో విచిత్రంగా తన కాళ్లు సన్నగా వణుకుతున్నాయి. నిరభ్యంతరంగా ఆమె తన శరీరాన్ని అప్పగించేసినా గాని ఆశ్చర్యకరంగా తన మనసే తనని వెనక్కి లాగుతోంది. ఇంతలో కళ్ళు తెరిచి ఫోనెత్తింది నిషాక్య. మేడం, రూమ్ చెక్అవుట్ టైం అయ్యింది. కంటిన్యూ చేస్తారా లేదా వెకేట్ చేస్తారా? ఏ విషయమూ కన్ఫర్మ్ చేయండి అని రిసెప్షన్ నుండి ఫోన్ వచ్చింది. చెప్తాను అంటూ ఫోన్ పెట్టేసింది నిషాక్య.
స్నేహం ముసుగులో తాను చేస్తున్నది తప్పని సల్మానికి జ్ఞానోదయమైంది. తాను చేస్తున్నది క్షమించరాని తప్పని అర్థమవుతోంది. ఆమెను ఈ గడిచిన రోజంతా ఎంతగా బాధపెట్టాడో, ఆమె మరెంతగా వేదనకి గురైంటుందో తలచుకుంటుంటే దుఃఖం ముంచుకొచ్చింది. నన్ను క్షమించు, నా అవివేకంతో నిన్ను క్షోభకు గురి చేశాను. నీ ప్రేమను గాక నీ శరీరాన్ని కోరుకున్నాను. నీతో గడిపిన ఒక రోజులోని కాస్తంత సమయమే నన్నెంతో మార్చింది. నువ్వు ఎల్లప్పుడూ కొబ్బరి నీళ్లంత స్వచ్ఛంగానే ఉండాలి నిసు అని చెప్పేసరికి నిషాఖ్యకంతా ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. తన కళ్లను తానే నమ్మలేకపోతోంది. ఇంతలోనే అంత మార్పా? సంతోషంతో ఎగిరి గంతులేయాలనిపిస్తోంది అంటూ తిరిగి ప్రయాణం అయింది. షాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి నిషాఖ్యను పికప్ చేసుకున్నాడు వకుల్. కారు పివి నరసింహారావు హైవేపై రివున దూసుకుపోతోంది. సమముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు, ఉప్పెన సినిమాలోని పాట కారులోని స్టీరియో నుండి మధురంగా వినిపిస్తుంటే లయబద్ధంగా ఊగసాగారిద్దరు. ఇక జీవితమంతా వకుల్కే అంకితమని అతని ఎదపై వాలిపోయింది నిషాఖ్య.